రైట్ 2 రోజుల్లో మేయర్పేటం గ్రేటర్ మేయర్పేటం ఎవరు అధిరోహించబోతున్నారు అనేది తెలుస్తుంది. అయితే కౌన్ బనేగా బాద్షా అని మనం ఎగ్జిట్ పోల్ చేస్తున్నాము. పోలింగ్ ముగిసిన తర్వాత మనకు వస్తున్న ఎగ్జిట్ పోల్ ఆరా సంస్థ కలిపి చేసిన దాంట్లో టీఆర్ఎస్ 81 నుంచి 85, టీడీపీ బీజేపీ కూటమి 25 నుంచి 30, కాంగ్రెస్ 3 నుంచి 7 సీట్లు, ఎంఐఎం 32 నుంచి 37, ఇతరులు 0 నుంచి 3 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. దాని ఓట్ షేర్ కూడా మాట్లాడుకున్నాం. అయితే నగర ప్రజలు జరిగిన ఓటింగ్ శాతంలో ఏ పార్టీకి ఏం చూసి ఓటేశారు అనే ఒక కీలకమైన అంశంలోకి వెళ్దాం. ముందు మనం బీజేపీ నాయకుడు ప్రకాష్ గారితో మాట్లాడదాం. ప్రకాష్ గారు, మీకు ఏమనిపిస్తుంది అంటే వచ్చిన ఓటరు, గ్రేటర్లో ఓటింగ్లో పార్టిసిపేట్ చేసిన ఓటరు ఏ అంశాలు పరిగణలోకి తీసుకుని ఏ పార్టీ వైపు మొగ్గు చూపు ఉండొచ్చు? ఒకవేళ టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపితే ఏమై ఉండొచ్చు? టీడీపీ బీజేపీ మీ కూటమి వైపు ఎందుకు వచ్చి ఉండొచ్చు? ఇప్పుడు జనరల్గా సహజమైనటువంటి పరిస్థితి అంటే సార్, ఇక్కడ టీఆర్ఎస్ ఇక్కడ అధికారంలో ఉంది సార్, ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక ముందు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వంలో ఉంటుంది. కాంట్రడిక్టరీ ఏంటంటే ఇదే పరిస్థితి. ఉదాహరణకు మీకు జార్ఖండ్, మధ్యప్రదేశ్, బీహార్ తీసుకున్నప్పుడు జార్ఖండ్లో లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి ఉన్నాడు. కానీ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత జార్ఖండ్లో ఆయన అస్తిత్వం పూర్తి కోల్పోయినాడు. సహజమైనటువంటి ఓటర్, హైదరాబాద్ ఓటర్ ఏంటంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉన్నాయి, సంఘర్షణ కూడా ఉంది అనేక అంశాల మీద. నీటి సమస్య కావచ్చు, ఇంకో సమస్య కావచ్చు, సెక్షన్ 8 నుంచి మొదలు పెడితే ఏ సమస్య సంఘర్షణ వాతావరణం ఉంది. ఈ సంఘర్షణ వాతావరణం సహజమైనటువంటి సంఘర్షణ వాతావరణం. అక్కడ సంఘర్షణ కూడా లేదు ఇంచుమించుగా. బట్ అక్కడ ఆ ప్రాంతపు పార్టీ అనేటువంటిది ఒక సమస్య. ఇక్కడైతే మాకు తీవ్రమైన సమస్య ఉంది. మీరు ఎందుకు పొత్తున్నారంటే మా జాతీయ పార్టీ యొక్క ఆదేశాల మేరకు మేము పొత్తున్నాం. దాంట్లో మాకు ఏదో కేంద్రం ఉండమంది కాబట్టి ఉన్నారు కాబట్టి టీడీపీ బీజేపీ మాత్రం కలిసి లేవు. జాతీయ పార్టీ యొక్క ఆదేశాలు, మా జాతీయ పార్టీకి ఒక అంటే కార్యకర్తగా ఖచ్చితంగా మేము ఆదేశాలు పట్టుకుంటున్నారా? క్షేత్రస్థాయిలో ఇద్దరు కలిసి పనిచేయలేదని కొంత ఇబ్బందికరమైన ఉండడం వాస్తవం, దాంట్లో డౌట్ ఏం లేదు. అంటే అన్ని క్షేత్రస్థాయిలో పనిచేస్తే 60-70 అధికారం వచ్చాను, దాంట్లో డౌటే లేదు. బీజేపీకి ఎక్కడుంది కేడర్? ఇప్పుడు బలమైన కేడర్ ఎక్కడుంది చెప్పండి. గ్రేటర్ చూసుకున్నా లేకపోతే తెలంగాణ జిల్లాలో చూసుకున్నా బీజేపీ క్యాడర్ ఎంత ఉందనేది నేను చెప్పట్లేదు. అందుకోసం ఇది ఉన్నట్టు మీరు ఎందుకు షిఫ్ట్ అనేది చెప్తున్నారు. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే ఈ రోజున జనరల్గా తెలంగాణలో కాంగ్రెస్ ఓటరు సహజమైనటువంటి తెలంగాణ కాంగ్రెస్ ఓటర్ సహజంగా తెలంగాణ కోరుకున్న వాళ్ళు సాంప్రదాయ కాంగ్రెస్ ఓటరు ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ వైపు షిఫ్ట్ అయ్యారు. అంటే పర్సెంటేజ్ ఓటింగ్ లో. ఎందుకంటే సహజమైన నాయకత్వ సమస్య ఉండిండొచ్చు, మిగతా కారాలు ఉండిండొచ్చు. ఇది కాంగ్రెస్ నాయకత్వం మెప్పించలేకపోయిందా, తమ వైపు ఆకట్టుకోలేకపోయిందా? దిస్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్స్. అందుకోసం అంటే కాంగ్రెస్ పర్సెంటేజ్ 30 ఉంటే 30 షిఫ్ట్ అయ్యారని అంటలేను నేను. ఒక 3-4% నేను ఒక ఫ్యాక్టర్ నేను చెప్పింది చంద్రబాబు నాయుడు ఫ్యాక్టర్. ఒక ఫ్యాక్టర్ కాంగ్రెస్ యొక్క ఈ రోజు నాయకత్వంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. 3-4% అటువైపు షిఫ్ట్ అవుతుంది. మూడో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ రోజున టీఆర్ఎస్ ఇంకో 3 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. బలంగా నెక్స్ట్ టైం ఎవరు వస్తారనేటువంటి విషయంలో ఇంకా ప్రజల లోపల సంశయం ఉంది. ఇది ఒక సమస్య. నాలుగో ముఖ్యమైన మా అందరికంటే ముందు ఎన్నికల ఫీల్డ్లోకి వెళ్ళిపోయినారు. ప్రచారం ఆర్భాటం చేశారు, విపరీతమైన ఆర్భాటం చేశారు. అభ్యర్థులు తేడానికి ఇబ్బందికరమైన పరిస్థితి. ఐదో ఫ్యాక్టర్ ఏంటంటే విపరీతంగా అధికార దుర్వినియోగం చేశారు. ఇంత అంటే ప్రాబబ్లీ నేను అనుకోవడం ఏంటంటే భారతదేశ చరిత్రలోనే ఇంత అధికార దుర్వినియోగం చేసినటువంటి ఒక ఇంతకంటే నేను చెప్పాను. ఎందుకు చెప్తున్నా ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఒక ఉదాహరణ మీడియా మీద నియంత్రణ, మీడియా మీద నిరంకుశత్వం, నిరంకుశం ఎంత నిరంకుశం ఒక్కటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక ప్రకాష్ రెడ్డిగా, బీజేపీ స్టేట్ సెక్రటరీగా ఈనాడు పత్రిక ఒక అడ్వర్టైజ్మెంట్ పంపించాను. అడ్వర్టైజ్మెంట్ ప్రెస్ స్టేట్మెంట్ కాదు, ఒక అడ్వర్టైజ్మెంట్. ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. అయితే పత్రికా ప్రచార సాధనాల మీద నిరంకుశత్వం అనేది ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు ఇస్తాంబుల్ చేస్తామన్నారు, డల్లాస్ చేస్తామన్నారు, లేకపోతే న్యూయార్క్ ఇంకొక సిటీ చేస్తామన్నారు, చేశారా అని ప్రశ్నిస్తూ ఒక అడ్వర్టైజ్మెంట్ వేసాము. అడ్వర్టైజ్మెంట్ అన్నారు, మీరు చేశారా? ఏదో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. మొత్తం కంప్లీట్. నేను ప్రకాష్ రెడ్డిగా బాధ్యత తీసుకుంటే కింద అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ బై డాక్టర్ ప్రకాష్ రెడ్డి, బీజేపీ స్టేట్ సెక్రటరీ. నేనే ఒక డిఫమేషన్ తో నా మీద కేసాను. ఈ అడ్వర్టైజ్మెంట్ ను కూడా పత్రికలలో వెయ్యకూడదనేటువంటి ఒక శాసనంని తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చారంటే ఇంతకంటే అధికార దుర్వినియోగం ఎక్కడ ఉంటుందో చెప్పండి. రంగారెడ్డి గారు నిరంకుశం, అది శాసనం కదా, యుద్ధం చెప్పారు పత్రికలకి. రంగారెడ్డి గారు ఒక్క నిమిషం నన్ను క్వశ్చన్ చేయను. ఇప్పుడు అధికార దుర్వినియోగమా లేకపోతే అప్రజాస్వామికమా, ఇవన్నీ మనం కీప్ ఆన్ మాట్లాడుతూ ఉన్నాం. మనం ఇవాళ ఎగ్జిట్ పోల్ ని బట్టి
దాన్ని ఆధారంగా చేసుకుని మాట్లాడదాం. గ్రేటర్ ఓటరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఎందుకు మొగ్గు చూపాడు? సపోజ్ అధికార పార్టీ వైపు వెళ్ళాడా? ఇప్పుడు సిపిఎం 22 స్థానాల్లో పోటీ చేస్తే కనుక మనకి ఇతరుల్లో 0 నుంచి 3 అంటే మేబీ వచ్చే అవకాశం ఏమన్నా ఉందా, లేకపోతే ఎందుకు లేదు? కాంగ్రెస్ని ఎందుకు విస్మరించారు? అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇలాగే తెలుగుదేశానికి బలమైన కేడర్ ఉన్న తెలంగాణలో కేడర్ ఉన్నా కూడా ఎందుకు అటువైపు మొగ్గు చూపలేదు? వీటి అంశాల వారిగా మాట్లాడుకుంటూ వెళ్దాం రంగారెడ్డి గారు. ఒకటి, ఇప్పుడు 40% పోలింగ్ జరిగింది దాదాపుగా 5 వరకు. అంతే, అంటే 50% మంది ఓటింగ్లో పాల్గొనలేదు. ఒకటి. రెండోది ఏంటంటే టోటల్ ఓట్స్ ఎన్ని? 74 లక్షల దాకా ఉన్నాయి ఉన్నది. దీంట్లో ఇప్పుడు వీళ్ళకు స్థానాలు పెరగవచ్చు, కానీ ఓట్ల శాతంగా చూస్తే సుమారుగా ఏంటంటే ఒక 15 లక్షల మంది ఓటర్స్, అంతే కదా, 1 లక్ష సీటు ఉండొచ్చు. స్థానాలుగా చూస్తే ఎక్కువ రావచ్చు, కానీ ఏంటంటే 15-16 లక్షల మంది ఓటర్స్ మాత్రమే టీఆర్ఎస్ గుర్తు మీద ఓటేయడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కొంతమంది ఓటింగ్లో పాల్గొనలేదు, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఆ పార్టీకి ఓటేయలేదు. మీరు చూడండి, ఇప్పుడు తెలుగుదేశం బీజేపీకి ఏ పర్సెంటేజ్ ఉంది, తర్వాత కాంగ్రెస్కి ఎంత ఉన్నది, మిగతా కూడా లెక్కేస్తే ఓట్ షేర్ మనం ఇచ్చాం కదా, ఓటింగ్ తక్కువ, సీట్లు ఎక్కువ టీఆర్ఎస్కి రావడం జరుగుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద ఇంకా ప్రజలకు ఒక నమ్మకం అనేది రావట్లేదు. వాళ్ళు గతంలో చాలా కాలం అధికారం నుండి వాళ్ళు ఏం చేశారో చూశారు. ఆ నాయకత్వం మీద ప్రజలకు అనేది ఒక విశ్వాసం అనేది కలగటం లేదు. ఒకటి. రెండోది ఏంటంటే తెలుగుదేశం బీజేపీ మీద కూడా, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తూ ఉన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు ఏంటంటే అలాయ్ బలాయ్ కలుసుకోవటం, తర్వాత ఈయన అక్కడికి పోవటం, ఆయన ఇక్కడ రావటం, ఇదంతా కూడా వీళ్ళిద్దరు ఒకటే. కాబట్టి ఏంటంటే అనవసరంగా వీళ్ళు వెనకాల ఉంటే మనం నష్టపోతాం అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు పెద్ద ఎత్తున ఏంటంటే మేము అధికారంలో ఉన్నాము, చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి అక్కడ లేదు ఇక్కడ లేదు, ఏమన్నా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలంటే మేము చేయాలి, కాబట్టి ఏంటంటే మీరు మాకు అవకాశం కల్పించండి అని చెప్పి పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్లారు. తర్వాత ఏంటంటే పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టారు, పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, అధికార దుర్వినియోగం, డబ్బు ఖర్చు చేశారు. తర్వాత ఈ రకమైనటువంటి ఆలోచనలతో పెద్ద ఎత్తున పబ్లిక్ తీసుకుపోవటం వల్ల ఇక ఎవరికి వేసినా ఏం లాభంలే, టీఆర్ఎస్కే మనం ఇష్టమున్నా లేకపోయినా వేద్దాం అన్నట్టు కొంత మెజార్టీ ప్రజలు అయిన పర్సెంటేజ్ ఓట్లలో వేయటం అనేది జరిగింది. మా విషయానికి వస్తే లోక్సత్తా కానీ వామపక్ష పార్టీలు కానీ వాళ్ళు మంచి వాళ్ళే, బాగానే ఉద్యమాలు నడిపిస్తారు, మంచి నాయకులే, కానీ మేము ఓట్లేసినా కూడా గెలిచేంత శక్తి వాళ్ళకి ఏ డివిజన్ లో కూడా సరిగా లేదు. ప్రతి ఎన్నికల్లోనూ మీకు ఇదే సమస్య వస్తుంది. ఏనండి, ప్రతి ఎన్నికల్లో ఇదే సమస్య. ఏం చేస్తాం మరి, ప్రజల్లో చైతన్యం వచ్చేంత వరకు మాకు తప్పదు ఇది. అయినా కూడా ఈసారి అయినా కూడా ఇప్పుడు ఇతరులు అనే 3 ఉన్నాయే, ఆ ఇతరులు 3 అనేటువంటి బహుశా మాయే కావచ్చు, మీరంటారా? ఎందుకంటే ఈసారి మా ఖాతా ఓపెన్ అవుతుంది. మా పార్టీల సింబల్స్ మీద కానీ లేకపోతే మేము బలపరిచినటువంటి ఇండిపెండెన్స్ కానీ గ్యారంటీగా మాకు కొన్ని స్థానాలు వస్తాయనేటువంటి నమ్మకం మాకు. ఇప్పుడు రంగారెడ్డి గారు ఒక పాయింట్, ఇప్పుడు హైదరాబాద్లో సపోజ్ కాసేపు మనం ఢిల్లీని ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక చాలా చైతన్యవంతమైన ఓటర్లు ఉన్నారు, పోనీ ఆ స్థాయిలో కాకపోయినా హైదరాబాద్లో ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఉన్నారు. ఒకవేళ అలా ఆలోచిస్తే కనుక మీరు సాధారణంగా వాడే పదం నేను చెప్తున్నాను, నేను వాడట్లేదు, బూర్జువా పార్టీలను మీరు అంటూ ఉంటారు సదరు పార్టీలని. సో వాటికి దూరంగా ఉండి మరి మీతోనో లేకపోతే లోక్సత్తాతోనో ఎందుకు వెళ్ళట్లేదు? సరే వస్తుంది అది. ఇప్పుడు కేజ్రీవాల్ గారు తర్వాత ఆయన కొన్ని సెక్షన్స్, కొన్ని సామాజిక వర్గాలు ఆయన వెనకాల పోగాయని, తర్వాత ఒక బలమైనటువంటి శక్తిగా ముందుకు వచ్చింది కాబట్టి ఓకే వీళ్ళు చేయగలుగుతారనేటువంటి విశ్వాసంతో కొట్టేశారు. ఇంకా మా మీద లోక్సత్తా మీద కానీ లేకపోతే వామపక్ష పార్టీల మీద కార్మిక వర్గాల్లో కొంతమంది మేధావుల్లో తర్వాత పేద వర్గాల్లో ఉన్నప్పటికీ కూడా ఇంకా మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం. రాబోయే కాలంలో డెఫినెట్గా మా వైపే ఆలోచిస్తారు. ఇప్పుడు ఎంతకాలం అని కార్పొరేట్ రాజకీయాలు, తర్వాత డబ్బుల రాజకీయాలు, తర్వాత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా, చివరికి కుటుంబ లిమిటెడ్ కంపెనీ లాగా ఈ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు, ఈ అవినీతి అక్రమాలు, ఇవన్నీ ఎంతకాలం భరిస్తారు ప్రజలు? చూస్తున్నారు. రాబోయే కాలం మాదే. రాబోయే కాలంలో ప్రజలు చైతన్యయుతంగా మా వైపు ఆలోచిస్తారు. నీతిగా నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఎవరు, ఒక కమిట్మెంట్, ఒక ఆశయం సిద్ధాంతం కొరకు పనిచేసే వాళ్ళు ఎవరు తప్పకుండా ఆలోచిస్తారు. అన్యాయం ఎంతకాలం రాజ్యం వెళ్తుంది? అన్యాయం అనేది కొంతకాలమే రాజ్యం వెళ్తుంది, ఎప్పటికైనా న్యాయమే జయిస్తుంది. న్యాయం మా వైపు ఉంది కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రజలు మా వైపు ర్యాలీ అవుతారు.
మాకు ఓట్లు వేస్తారు. తర్వాత ఏంటంటే మా ఉద్యమాల్లో కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. చూద్దాం, తెలిసి ఇంకా మనం అనేక ఎన్నికలు చూడబోతాం. మహేష్ గారు, ఏమనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర వాతావరణమా? సరే, ఉద్యమం ఆ తర్వాత విభజన ఇవన్నీ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని అప్పుడు నమ్మలేదు, కారణాలు ఏమైనా కానివ్వండి. 2 ఏళ్ళు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేరా హైదరాబాద్ ప్రజలు? లేకపోతే ఏ అంశాలు మీ వైపు రాకుండా చేశాయి? ఇప్పుడు ఒకటండి, నాకున్న కొద్దిపాటి అనుభవంతో స్థానిక ఎన్నికలు ఏదైతే జిహెచ్ఎంసీ కానీ ఎనీ కార్పొరేషన్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైనా కూడా అభ్యర్థి వైపు మేజర్గా మొగ్గు చూపి ఓటర్లు నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కళ్ళ ముంగట కనబడే కనీస అవసరాలు, మౌలిక వసతులు కానీ, కరెంటు కానీ, రోడ్లు కానీ, మురుగునీటి వ్యవహారం కానీ, తాగునీటి వ్యవహారం, ఇట్లాంటివి కూడా కళ్ళ ముంగట ఉండే అభ్యర్థి మీద జరుగుతూ ఉంటాయి. దురదృష్టవశాత్తు ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికలు అధికారం ఉంది కాబట్టి మా వైపు నడుస్తారన్న ఒక ప్రచారం కానీ లేదు, ప్రచారానికి లోబడి నడిచినటువంటి ఎన్నికలు కానీ మనం చూడాల్సిన అవసరం. ఎందుకు మిమ్మల్ని తక్కువ చూడండి, కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులందరూ, బడా నేతలందరూ హైదరాబాద్ వచ్చారు, ప్రచారం చేశారు. మీ ప్రెసిడెంట్ కానివ్వండి, డిప్యూటీ ప్రెసిడెంట్ కానివ్వండి, మీరు అందరూ కూడా తిరిగారు కదా. సో ఎక్కడ అట్రాక్ట్ చేయలేకపోయారు? ఇప్పుడు నేనేమంటున్నాను, టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలను కొంత వ్యూహాత్మకంగా వరంగల్లో ప్రచారం ముగిసిన నెక్స్ట్ డేనే హైదరాబాద్ మొత్తం దాదాపుగా ఒక 4000 హోర్డింగ్స్ పెట్టేసి 2 నెలల ముందు నుంచి ప్రజల మైండ్ సైకలాజికల్ మైండ్ గేమ్తోని డైల్యూట్ చేసే ప్రయత్నం చేసింది. దానిలో కొంతవరకు టీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది. చేసిన దానికంటే ఎక్కువ 8400 కోట్ల ఖర్చుతోని చేసిన దానికంటే ఎక్కువ ప్రచారం చేసింది ఏమీ లేదు. వాస్తవానికి కూడా అన్ని ఫోటోల ముందు పోజులే తప్ప చేసింది కూడా ఏం లేదు. కానీ అయినా కూడా అది ఉంది అనే ఒక భ్రమ కల్పించే విషయంలో, ప్రజల విషయంలో టీఆర్ఎస్ పార్టీ కొంత ముందుకు పోయింది. నేను అక్కడికే వస్తున్నా. అది ఇప్పుడు అవతల వాడి సక్సెస్, ఎదుటివాడి ఫెయిల్యూర్. అది ప్రచారము వాళ్ళు ముందు 2 నెలల ముందే హోర్డింగ్స్ క్యాప్చర్ చేసి 400 కోట్లు పెట్టగడింది అధికారంలో ఉన్న పార్టీ. ఎవరో తీసుకొచ్చి పెట్టినారు, వాళ్ళు పెట్టుకున్నారు. మిగతా పార్టీలు ప్రచారం చేసుకోవడానికి అవకాశమే లేదు కదా. అవకాశం ఉంటే కదా మనం ప్రజల్లో 2 నెలల నుండి ఏ సిగ్నల్ దగ్గర ఆగినా కూడా ఎదురుగా ఆయన పైప్ ముందు నిలబడి తీర్థరం చల్లుకుంటాడు నెత్తిపోయిన. రెండోది మెట్రో రైలు పక్కకి ఈయన బొమ్మ, 5 రూపాయల భోజనం. ఇదైతే ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదు. 2014 మార్చిలో హరే కృష్ణ అనే సంస్థ సౌజన్యంతో అప్పటి జిహెచ్ఎంసీ చేపట్టినటువంటి ప్రాజెక్ట్ అది. దాన్ని కూడా 5 రూపాయలకు భోజనం దాన్ని కూడా మాదే ప్రాజెక్ట్ అని చెప్పుకునే పరిస్థితి ఉంటే ఇంతకంటే నీతిమాలిన చర్య ఏముంటుంది? పేదలకు పెట్టి అన్నం విషయంలో కూడా మనం కక్కుర్తి పడితే ఇంకేముంటుంది? సో ఈ రకంగా సామాన్యం నుంచి ధనికుని వరకు అన్ని రకాలుగా ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేసింది. తో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఏని ఇక్కడ ఉన్నట్టు సామాన్యులకు ఉచితంగా నీళ్లు అందిస్తామని. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రెస్ మీట్ ఏదే ప్రారంభం చేసిండ్రో దాని మీద ప్రచార ప్రారంభంలో భాగంగా ప్రెస్ మీట్ పెట్టిండ్రు. దానిలో చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా ఇస్తారే, నేను వాటర్ వర్క్స్ బోర్డు చైర్మన్గా నేనుంటే కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారా అంటే ఇవ్వలేరు. అంటే ఇప్పుడు ప్రజల్లో ఒక మైండ్ సెట్ ఏంటి, నిజంగానే కాంగ్రెస్ ఇవ్వలేదేమో, కానీ వాస్తవంగా ఇక్కడ కాంగ్రెస్ మేయర్ పీఠానికి అధిరోహిస్తే నేను సహకరించనని ఇండైరెక్ట్ గా చెప్పిండు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళే మిగతా వాళ్ళు వస్తే నేను సహకరించని, ఇక్కడ అభివృద్ధి కుంటుపడుతుంది, మీకు ఏం జరగదు అని చెప్తుంటే ప్రజలు ఖచ్చితంగా నమ్మేటువంటి ఇది ఉంటుంది. అంటే అధికార బలం, ప్రచారం, ఈ రెండు కలిపి వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం. మూడోది తాయిలాల విషయంలో, డబ్బు పంపిణీ విషయంలో ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ అసలు అక్కడ వ్యవస్థ పనిచేస్తుందా అని ఆశ్చర్యం. వెంకటేశ్వర నగర్ కాలనీలో మా భారతి గారు కంటెస్ట్ చేసిన దీంట్లో 2 రోజుల వ్యవధిలో 3 సార్లు మసీదుల ముందు డబ్బులు పంచుతుంటే, ఒకసారి ఇళ్లలో డబ్బులు పంచుతుంటే, ఒకసారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని తీసుకొని పోలీస్ స్టేషన్ పెడితే ఏ పార్టీ డబ్బులు పంచలేదు అంటారు? డబ్బులు పంచడం నేను సమర్థించట్లేదు. ఏ పార్టీ డబ్బులు పంచలేదు? అధికారంలో ఉన్న పార్టీ అధికార యంత్రాంగాన్ని దాని వత్తాసుగా చేసుకొని తన కింద పడి చేసే కార్యకర్తలుగా మలుచుకొని ఇష్టారాజ్యంగా పనిచేసింది టీఆర్ఎస్ పార్టీ, డబ్బులు పంచింది. దానిలో కూడా వాళ్ళ రోజువారీ అవసరాలను తీర్చుకోవాల్సిన ప్రజలు కొంత మోసపోయిన మాట వాస్తవం. వాళ్ళు ఓట్లేసిరు. ఈరోజు పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది అంటే ఎవరైతే ఆలోచించే చైతన్యం ఉన్నటువంటి ప్రజలు చాలా వరకు పోలింగ్ దూరంగా ఉన్నారు. ఎవరైతే బండగా బూత్ వైజ్ అనాలిసిస్ జరిగితే మనకు విషయాలు బయటకు వస్తాయి. మీరు చెప్పేవన్నీ కాసేపు వాస్తవాలు అనుకుంటే, దీన్ని ప్రొటెస్ట్ చేయాలి అనుకున్న ఎడ్యుకేటెడ్ ఓటరు వచ్చి కాంగ్రెస్ ఓటేయాలి కదా. ఇవాళ వాళ్ళు ఎందుకు ఓటింగ్ రాలేదు? కాంగ్రెస్ కాదు, వేరే ఏ పార్టీ కన్నా వేయాలి కదా. ఎందుకు అదే అంటున్నా, కాంగ్రెస్ కే ఓటేయాలని నేను నా పార్టీగా నేను కోరుకుంటాను, పర్వాలేదు. మా పార్టీకే కాదు, వేరే ఏ పార్టీ కన్నా వేయాలిగా. 45% ఓటింగ్ జరిగితే సమ్స్ లో ఏవైతే మీరు రాత్రి పూట నోట్ల గట్టలు మంచి తీసుకొచ్చిన ఓటర్ కాకుండా, ఎవరో 4-5 టీవీలో కనిపించిన విఐపి కాకుండా, మేధావి అన్నవాడు ఏ రోజు ఈ రోజు ఓటింగ్ వచ్చి
ఉండి ఉంటే శ్రీనివాస్ పరిస్థితులు వేరేలాగా ఉండేవి. శ్రీనివాస్ చివరికి ఒక మాట చెప్తాను ఒక సార్, నిమిషం. అభివృద్ధి ఈ ఈ ఈ మీరు ఏదన్నారు అభ్యర్థిని చూసి ఓటేస్తారంటే ఈ ఎన్నికల్లో అది జరగలేదు. జరిగిందల్లా రెండు, ఒకటి అధికారంలో ఉన్నోడే చేస్తాడని నమ్మించగలిగారు, వాళ్ళ కోట్లు పడుతున్నాయి. రెండోది ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేసుకున్నారు, వాళ్ళ కోట్లు పడుతున్నాయి. మూడోది తాయిలాల విషయంలో వాళ్ళు చాలా ఫార్ అహెడ్ దన్ ఎనీ అదర్ పార్టీ ఇన్ జిహెచ్ఎంసీ వాళ్ళు మూవ్ అయినరు. అనేక చోట్ల పట్టుబడ్డా కూడా వాళ్ళ మీద చర్యలు లేవు, వాటి మీద ఖచ్చితంగా ఓటర్లు ప్రభావితమైనరు. నాలుగోది అభివృద్ధి, ఈ రోజు ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి శూన్యం, కానీ చేసుకున్న ప్రచారం ఎక్కువ. ఇగో ఇవన్నీ కలిపి జిహెచ్ఎంసీలో రేపు తీర్పు రాబోతాం. నాయకత్వం సమస్య కాదు, ఒకవేళ అభివృద్ధి ఒక నిమిషం సార్, ఇప్పుడు మనం పర్సెంటేజ్ లో చూస్తున్న అభివృద్ధిని చూసి ఓటేసిండ్రు అంటే జిహెచ్ఎంసీలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చేసిన అభివృద్ధి దాని బడ్జెట్ తిరిగి దాని బడ్జెట్ మిగతా అవసరాలకు మళ్లించింది. పైపెచ్చు జిహెచ్ఎంసీకి నష్టం చేసింది. మెట్రో రైలు గతంలో ఎప్పుడు ఉగాది పండుగకు ప్రారంభం కావాల్సింది ఈ రోజు వరకు పిల్లర్ల స్థాయిలో ఉందంటే దానికి కారణం, దాని ఆలస్యానికి కారణం టీఆర్ఎస్ పార్టీ. ప్రజలు గనక అభివృద్ధిని చూసి ఓటేయాలనుకుంటే కాంగ్రెస్ కేయాలి, అభివృద్ధిని చూసి ఓటేయాలనుకుంటే ఆ తర్వాత టీడీపీకి వేయాలి. మరి ఈ రోజు ఏ అభివృద్ధి చేయని టీఆర్ఎస్ కోట్లు పడితే ప్రజలు అభివృద్ధి కూడా చూస్తలేదు. మీరు అభ్యర్థిని చూసి ఓటు వేసే పరిస్థితి లేదు అన్నప్పుడు, సరే పార్టీ నాయకుడినో చూసి వేశారనుకుంటే టీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ నాయకుడిని కాదు సార్, ప్రచారం అంటున్నా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేదు అని మీరే ఒప్పుకుంటున్నారా? నో, కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేదనే మాట, సరైన నాయకత్వం లేదా అని అడుగుతున్నాను. ఎట్లా సరైన నాయకత్వం లేదు? దేశానికి ఒక మాట చెప్తున్నా, 1 సెకండ్ 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి, దేశానికి సైనికుడిగా సేవ చేసినటువంటి వ్యక్తి, నిష్కలంకంగా ఒక్కసారి మంత్రిగా పనిచేసి అవినీతి ఆరోపణలు లేకుండా క్లీన్ గా ఉన్నటువంటి వ్యక్తి, లిబరల్ గా సెక్యులర్ గా ఉండేటువంటి వ్యక్తి, ఆయన కంటే ఇంకా మంచి నాయకత్వం కావాలని ఎట్ట కోరుకుంటారు? మరి మిగతా పక్క నాయకుల పార్టీ వాళ్ళ నాయకత్వ పట్టిమని చూస్తే చాలా ఉన్నాయి. బాంబేలో సినిమాలు ఆడించుకున్నప్పటి నుంచి మొదలైతే. సో ఈ రకంగా అట్లాంటి కెరీర్ లేకుండా నేను చెప్పేది ఒకటి సార్, మాయల మరాఠీ తిమ్మిని బమ్మిని చేసేటి అబ్రక్ దెబ్బ మహిమలు మాత్రమే ఈ జిహెచ్ఎంసీలో ప్రభావితం చూసినాయి. కానీ జిహెచ్ఎంసీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్లే చేయలేదు. ఆ రోజు అన్నాము 5% రిజర్వేషన్ ముస్లింలకు ఇస్తాను, కోర్టు అడ్డపడ్డది, 4% ఇచ్చినాం, చెప్పిన మాటకు కట్టుబడి ఉంది, రాజ్యాంగానికి లోబడి. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. వీళ్ళు చెప్పిన ఎన్ని రోజులు వస్తాయి చూడాలి. 2 విషయాలు అడుగుతాం మహేష్ గారు లాంటి వాళ్ళు ఆవేదన చాలా కష్టపడి పనిచేసి కింద వాళ్ళ పార్టీ నాయకులు పెద్ద నాయకులే మనం ప్రచారం చేసుకోవటంలో ఫెయిల్ అవుతున్నాం అని వాళ్ళే మాట. అరే 200 ఇల్లు 2 బెడ్రూమ్ ఇల్లు కట్టి ఆయన మొత్తం 200 మొత్తం తెలంగాణలో అందరికీ 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నా అని చెప్తే లక్షల ఇల్లు కట్టి మనం ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం నేనన్నమాట కాదు, కాంగ్రెస్ అగ్రనాయకులు అన్నమాట. ఇప్పుడు ఇందాక మహేష్ గారు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పారు. కేసీఆర్ గారు ఆయన సభలో ప్రెస్ మీట్లు ఈ మాట చెప్పిన మాట నిజం. ఏమని? వాటర్కి మేము అట్లా ఇస్తాం, నేను కదా చైర్మన్. మీ నాయకులు ఏం చేస్తున్నారు? అరే మేము గెలిస్తే మేము సబ్సిడీ ఇస్తాం, జిహెచ్ఎంసీ బడ్జెట్ నుంచి మేము ఇస్తాము, వాటర్ బోర్డుకి మేము కడతామని మీరు చెప్పాలి కదా, ఎవరైనా చెప్పారా? అంటే ప్రచారంలో అట్టర్లీ ఫెయిల్. పార్టీలు ఏవి కూడా అంటే ఇక్కడ వాస్తవానికి చాలా మంది ముఖ్యమైన నాయకులు ఉన్నప్పటికీ హైదరాబాద్ నగరంలో రూల్ చేసింది తెలుగుదేశం కాంగ్రెసే కదా. పెద్ద నాయకులు మంత్రులు చేసిన ఎవరో కూడా దాన్ని ఓన్ చేసుకొని ఈ ఎన్నికలకి నాయకత్వం ఎవరు లీడర్ ఇందాక చెప్పాను మీకు అదే. ఒకవేళ కనుక మేయర్కి ప్రత్యక్ష ఎన్నిక పెట్టుంటే ఇవాళ మీరు పోలింగ్ చూడండి, ఎంఐఎంకి 15% ఓట్లు, ఇంత గొండాయసం కళ్ళమ్మటి కనపడతా ఉంది. అరే పోయిన ఎన్నికల్లో డీజీపీని కొడతారా? ఇవాళ ఉప ముఖ్యమంత్రిని కొడతారు. మనకు సిగ్గుందా? ప్రభుత్వం గాడిదలు కాస్తుందండి. ఉప ముఖ్యమంత్రి మీద చేయి చేసుకుంటా ఉంటే 100 బైకులు వేసుకొని రోడ్ల మీద తిరుగుతా ఉంటే అరెస్ట్ చేయరా? హోమ్ మినిస్టర్ స్పందించలే కాదు. సారీ సుధాకర్ రెడ్డి గారు, నేను ఒక మాట మీరు దయచేసి ముఖ్యమంత్రి గారిని ఎవరైతే వారు దాడి చేసిండ్రో వాళ్ళని ఇమీడియట్ అరెస్ట్. అది కాదండి, అసలు షబ్బీర్ అలీ గారిని కార్లో కొట్టిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. దాని మీద అరెస్ట్ చేస్తారు. వీళ్ళని దాడి చేసింది ఎవరు? అసదుద్దీన్ ఓవైసీ. నేను ఇప్పుడు అడుగుతున్నా, మీకు ధైర్యం ఉందా? పట్టుకపోతున్నారు, చూస్తూనే ఉన్నారు. షబ్బీర్ అలీ మీద అటాక్ చేసి ఉప ముఖ్యమంత్రి గారు లెజిస్లేచర్ కావచ్చు, పార్లమెంట్ మెంబర్ కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఆయన నాయకత్వంలో 100 మంది, అసదుద్దీన్ ఓవైసీ గారి నాయకత్వంలో 100 మంది మొత్తం ఓల్డ్ సిటీ అంతా ర్యాలీ చేస్తూ ఉంటే బైక్లు వేసుకొని, ఏదో ఎలక్షన్ రోజు సిటీలో మొత్తం 144 సెక్షన్ ఉంది. ప్రభుత్వం ఏం చేస్తుంది?
పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నారు? ఇక్కడ ఒక అనుమానం ఎందుకు వస్తుంది సుధాకర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఇది ప్రెస్ కదా- మీట్ లో మాట్లాడుతూ ఎంఐఎం మా మిత్రపక్షమే శుభ్రంగా అని ఒక చెప్పేశారు clear ఆయన. statement ఇవ్వడంతోటి Plan B. ఇవాళ జరిగిన ఈ నేను ఘటనలతోటి చెప్పేది Plan B కొంత అని కొంత చెప్పలేదు. కొంత Plan B మీ మీద నిజంగా ఆరోపణలు TRS రావడానికి కి సహజంగా అనిపిస్తుంది. కాన్ఫిడెన్స్ ఉంటే శ్రీనివాస్ ఒక మాట వినండి, ఒక- టీఆర్ఎస్ కి మీరు ఇంత ఒక కాన్ఫిడెన్స్ మాట ఉంటే ఎలక్షన్ల మీద చెప్తే. మీరు మేయర్కి ప్రత్యక్ష ఎన్నిక ఎందుకు పెట్టరు? మీ మేము కొడుకున్న చెప్తామా? మీరే పెట్టాలి. ఇప్పుడు మీరు ఎట్లా- మీరే పెట్టాలి. మీరు ఇప్పుడు ప్రభుత్వం కోట్ల దాని శ్రీనివాసరావు గారు చెప్పండి. మీరు అన్ని ఓకే, తెలిసినటువంటి మీరు వ్యక్తులు చెప్పండి, నేను చెప్తాను. మీరు ఇమీడియట్ గా మేము ప్రభుత్వంలో రాగానే డిసెంబర్లో ఈ టర్మ్ అయిపోయింది మున్సిపల్, ఇమీడియట్ గా మీరు వార్డ్స్ ఏర్పాటు చేయమని ఎట్లా అన్నారు. పెట్టారు ఇప్పుడు కోర్టు నేను answer ఇచ్చిన చేస్తాను. తర్వాత కదా, నేను కోర్టు answer తీర్పుల తర్వాత కదా అంతా move అయింది. కోర్టు ఎప్పటికప్పుడు మీరు ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ కోర్టులు వేస్తున్నారు ప్రతి విషయం మీద, డివిజన్ల విషయంలో కోర్టుల విషయం, అదేవిధంగా డీలిమిటేషన్ దాని మీద కోర్టులు వేసారు. ఎక్కడికక్కడ దాన్ని ఇమీడియట్గా మా తాపత్రయం ఏందని అంటే ఇమీడియట్గా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేట్ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఇమీడియట్గా ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యంగా మేయర్ ఎన్నిక జరపాలి. కోర్టు నోటీస్ మా ఇచ్చినాక తాపత్రయం. అట్లా మీరు కాదు, చట్టాన్ని నేను అడిగే సవరించాలి. ప్రశ్న చట్టం సవరణ అక్కర్లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. కాబట్టి ఇవాళ- హెచ్ఎం టీవీ సాక్షిగా ఛాలెంజ్ చేస్తున్నాను. ఏ చట్ట సవరణ అక్కర్లేదు. మేయర్ ఎలక్షన్ ఏ రకంగా Yes, నిర్వహించుకోవాలన్నది yes, ఒక ఆర్డర్ పాస్ చేయడం ఇప్పుడు మనం తప్ప అందరం అనుకుంటాం ఒక్క కదా, చట్ట మనం సవరణ అందరం అవసరం అనుకుంటాం లేదు. కదా, ప్రత్యక్ష ఎన్నిక ఇలా జరిగింది, కేంద్ర పరోక్ష ఎన్నిక ప్రభుత్వం జరిగింది. ఇస్తున్నటువంటి కేవలం- ఇలా జడ్పీటీసీ ఎంపీటీసీ యొక్క ఇవాళ కేవలం ఒక హైదరాబాద్ Right. డైరెక్ట్ ఎలక్షన్ అంటే నేను పరోక్షంగా ప్రతిసారి ఎన్నికలు జరుగుతూనే కాదు, ఉన్నాయి. మనం మేయర్ ప్రతిసారి మనం మాట్లాడతాం. క్లియర్ గా మేయర్ మేయర్కి ఎలక్షన్ గురించి Yes, మాట్లాడుతున్నాం. మేయర్ జరిగితే అందుకొరకే చెప్తున్నాం. ఒక Yes, leadership మేము leadership ప్రజాస్వామ్యం మీద రావడానికి నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసారి ఎన్నికలలో ప్రత్యక్ష ఎన్నికలు పెడతాం మేము. వచ్చేసారి ఆ, ఎన్నికలు. వచ్చేసారి ఎన్నికలు ఈసారి- పెడతాం మేము. ఈసారి పెట్టరని చెప్పేసి ఆ, yes. ఈసారి పెట్టరని చెప్పి ఆఖరికి ఇందాక ఒక చర్చ వచ్చింది. అసలు ఇవాళ వేరే పార్టీలో గెలిస్తే ఉంటారా నాయకులు మొత్తం మళ్ళీ అట్టే పోతారు కదా ఆ అనుమానం మొదటి నుంచి మరి అందరూ ఒక్క మాట సార్, నేను ఒక్క మాట మాట్లాడుతున్నా. శ్రీనివాస్ గారు, కాదు, కాదు. శ్రీనివాస్ గారు, మా శ్రీనివాసరావు గారు నా డైరెక్ట్ ప్రశ్న- నా ప్రశ్న చెప్పారు. కాదు. మా మహేష్ నా గారు ప్రశ్న అవసరం చెప్తున్నటువంటి కాదు. యొక్క వివరణ సుధాకర్ చూస్తే గారు, దయచేసి ఒక్క ఇలా నిమిషం. మాకే ఒక్క అనుమానం నిమిషం. ఉంటే నేను ఒక్క ఇప్పుడు మాట- వారి వివరణ ఇచ్చిన తర్వాత 120 సీట్లు కైవసం చేసుకుంటది అనేటువంటి ఒక మాట చెప్పారు. నేను ఒక్క మాట- ఎందుకంటే అన్ని విషయాలు నేను ఒక్క మాట- ఇవాళ నాయకత్వాలు ఏమి అట్లా కాదు ఇచ్చారో సార్. చెప్పారు. ఏంటి మీకు 120 సీట్లు వస్తాయంటారా? ఆయన అన్నట్టుగా ఆయన నేను- చెప్తుండు, నేను- మేము కాదు నేను- చెప్పేది. హెచ్ఎం అంటే టీవీ సాక్షిగా- కేటీఆర్ అని 100 సీట్లు దాటి 120 వస్తాయి. అని రిషి ఇప్పుడు గారు, ఇప్పుడు నేను వారు అన్న మాట analyze కాదు చేసిన దాన్ని బట్టి మెజారిటీ చూస్తే ఓటర్లను మహేష్- ప్రభావితం మహేష్- చేసే అంశాల మహేష్ గురించి గారు- మాట్లాడదాం. చేద్దాం. ఆ, శ్రీనివాస్ మహేష్ నేను గారు- ఒకే ఒక మాట. మహేష్ దయచేసి. గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వారు అన్ని ఈ విధంగా ఓటర్లు ప్రభావితమైనరు. సార్, నేను- ప్రభావితమైన నేను ఒక మాట- ఇప్పుడు సుధాకర్ గారు, నేను ఒక మాట చెప్తా. ఒక్క సెంటెన్స్ సార్ నాకు, please. చెప్పండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నిబద్ధత కలిగిన నాయకులు, పార్టీలు ఏవైనా సరే. Fine. వీళ్ళు వాళ్ళ పార్టీలు రిప్రజెంట్ చేస్తా ఉన్నారు. ఇప్పటిదాకా జరుగుతుంది మనం అంతా చూస్తున్నాం. ఎంపీల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి కార్పొరేటర్ దాకా గెలిచిన ఇప్పుడు ఇందులో ఎక్స్ అఫిషియో సభ్యుల పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది రేపు. ప్రత్యక్ష ఎన్నిక పక్క పెట్టండి. ఇక నుంచి ప్రజలు ఒక పార్టీ తరపున ఒక నాయకుడికి ఓటేస్తే అది ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, లేదా బీహార్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు. ఎక్కడైనా నేను కావచ్చు, అంటున్నా. ఎక్కడైనా కావచ్చు. ఈ పార్టీలు ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని మేము ఆ పార్టీ రాజీనామా చేయించి తీసుకుంటాం తప్ప ఇంకోలాగా తీసుకోమని చెప్పమనండి. కష్టం లేదు. టీడీపీ అదే పని చేస్తుంది, టీఆర్ఎస్ అదే పని చేస్తుంది, Good బీజేపీ అదే పని good చేస్తుంది, expectation. కాంగ్రెస్ అదే పని చేస్తుంది. Good వాళ్ళు expectation, మాట్లాడి కానీ కష్టం. పొంగట్టాలంటే ఎంటుకలు ఆడతా ఉంటే ఎట్లా? అందరూ చేర్చుకుంటారు, అందరూ అది తప్పు అంటారు. మన దగ్గరికి వచ్చినప్పుడు తప్పు, అవతల జరిగితే ఉప్ప. మాకు ఒక్కసారి దుర్గాప్రసాద్ అవకాశం గారు, ఇస్తా చివరిలో అధికార పార్టీగా మీరు సమాధానాలు చెప్పాలి. ఇస్తాను. దుర్గాప్రసాద్ గారు, ఇవాళ మీరు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ కనుక నిజమై ఉంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ జెండా ఎగరవేయటం కోసం ఇండైరెక్ట్గా 38 ఓట్లు తెచ్చుకొని ఉన్నది. 38 ఓట్లు తెచ్చుకున్నది ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ అఫీషియో. నేనేమంటే ప్రజల్లో మేము తెలుగుదేశం పార్టీగా బీజేపీగా అన్న చెప్పినట్టు వాస్తవంగా ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు కొంత బీజేపీ ఓట్లు మాకు ట్రాన్స్ఫర్ కావడానికి కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవమే. దాన్ని కూడా రెండోది, మాకు తెలుగుదేశం పార్టీకి నాయకత్వం లేదన్నారు, దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీ అధ్యక్షుని హోదాలో వచ్చి వారు 2 రోజులు ఇక్కడ చేసినారు. అంటే వారికి ఇప్పుడు ఇంకోటి- కాంగ్రెస్ కానీ కంప్లీట్ టీఆర్ఎస్ కానీ చేయండి ఏమన్నా సార్. ఏంటంటే మొదటి లేదు, నుంచి చంద్రబాబు నేను అక్కడికి కంప్లీట్- వెళ్ళిపోయారు, Yes, ఆంధ్రప్రదేశ్ అనే నేను ప్రచారం అందుకని చేశారు. నేనేమంటున్నంటే వారికి సమయాభావం ఉండటం వల్ల 2 రోజులు టైం ఇచ్చి ఇక్కడ ప్రచారం చేశారు. మాకున్నటువంటి అధ్యక్షులు రమణ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, మన ఎర్రబెల్లి గారు కానీ, వీళ్ళు ముగ్గురు కూడా అనేక ప్రాంతాల్లో వీళ్ళు చేశారు, ప్రచారం చేశారు. దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు. కాకపోతే ఇక్కడ ప్రజలకి ఏం మార్పు వచ్చింది అంటే మహేష్ చెప్పిన దాంట్లో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. పూర్తిగా అధికార దుర్వినియోగం చేసినారు.
300 ఇళ్ళు కట్టి మీరు చెప్పలేదంటారేంది సార్ శ్రీనివాసరావు గారు చెప్పలేదని అంటారేంది నేను కటారి కాదు, కాంగ్రెస్ శ్రీనివాసరావు నాయకులు గారు. లే, మీరు ఏమంటున్నారంటే 320 కట్టారు అనేది ఇవ్వలేదు అని చెప్పి మీరు మేము ప్రతిపక్షంగా బ్రహ్మాండంగా ప్రచారం maybe reach అవ్వలేదు చేస్తున్నాం. అనే షోకేసులో పెట్టారు. ఉద్దేశం ఏమో. ఒక మాట అండి, ఇవాళ 320 కట్టి షోకేసులో చూపించిన తర్వాత కట్టలేదు సార్, ఇవాళ renovate చేశారు సార్. లే, లే, లే. కట్టలేదు, renovate చేశారు. Right. లే, లే, 320 కట్టినాం అనుకున్నాం వాస్తవ అబద్ధం, ఒక మాట అన్న, ఎంత ఒక అబద్ధం, మాట. ప్రకాష్ రెడ్డి అసలు ఎంత అబద్ధం అరే, అంటే- మాట్లాడండి అన్న, STP మీరు మాట్లాడండి. కూడా చెప్పాలి. 320 షోకేసులో పెట్టినప్పుడు కూడా రెనోవేషన్ అని అంటాడు. చాలా దాన్ని ముఖ్యంగా మొత్తం slums లో- కూలగొట్టి అరే, బెల్ట్ చేసిన చెప్పని తర్వాత- Right, anyway. మీ గురించి చెప్తున్నా కూడా అయిపోయింది, ఆగు, ఒక్క నిమిషం. ప్రసాద్, అయిపోయింది కదా. లే, లాస్ట్ వీళ్ళు- మీకు 30 seconds లో ఏం కంక్లూడ్ చేస్తారు చెప్పండి ఒకటి సుధాకర్ ఒకటి రెడ్డి గారు. ఇవాళ స్లమ్ముల్లో వీళ్ళు కడతానన్నటువంటి ఇళ్ళకి నిజంగా కూడా మనకి సమయం అయిపోయింది. ఇప్పుడు స్లమ్ముల్లో ఉన్నటువంటి ప్రజలు మోసపోయినారు ఈరోజు. వీళ్ళు ఏదైతే కట్టిస్తామన్నటువంటి ఇళ్ళు రేపు కట్టియకపోతే వీళ్ళకి రాబోయే రోజుల్లో ఏం జరిగిద్దో అది జరిగింది. Face చేస్తారు కదా వాళ్ళు. సుధాకర్ రెడ్డి చెప్పండి. ముఖ్యమంత్రి Conclude గారే సాక్షాత్తు ఒకటి- అనేక బెదిరింపులు సార్, మీరు ఒక మాట. ఓట్లేసి ఇప్పుడు గులాబీ మరి- జెండా గంట ఎగరకపోతే సేపు ఈ డెవలప్మెంట్ ఉండదని చెప్తాడు. Right, right. డెవలప్మెంట్ మీరు ఆయనతో లేదన్నాడు. నాతో మాట్లాడండి. ఎలా? డెవలప్మెంటే లేదన్నాడు. ఇప్పుడు ఒక్క నిమిషం నేను ప్రభుత్వం మీద అనేక విమర్శలు వస్తున్నాయి. ఇవాళ జరిగిన పరిణామాలకు సంబంధించి అప్రజాస్వామికము, అధికార దుర్వినియోగం, వీటన్నిటి నుంచి ఈ మచ్చ మీరు చెరిపేసుకోవాలంటే ఏం చేయాలి అనే ఒక మాట చెప్పి కంక్లూడ్ చేయండి. మేము సంక్షేమ కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి మీద ఉండేటువంటి ఒక నమ్మకం, ఇలా చెప్పింది చేసేటువంటి ఇక్కడ ఒక సంక్షేమ సత్తా పథకాలండి. మళ్ళీ ఒక్క నిమిషం, ఇంకా చెప్పింది చేసేటువంటి ఒక సత్తా అసదుద్దీన్ కలిగిన అరెస్ట్ నాయకుడని చేసే దమ్ము, ప్రజలు ధైర్యం ఈ నమ్మిండ్రు. పార్టీకి ఉందా, ఈ ప్రభుత్వానికి ఉందా? ప్రజలు ఆ ఒక్క నమ్మిండ్రు. మాట చెప్పమనండి. Right. ప్రజలు మీరు నమ్మిండ్రు. ప్రజలందరూ కాబట్టి ఇచ్చారు. ఏదైనా థియేటర్లో ఇలా ప్రజలు ప్రజల విశ్వాసం చూరగొన్నటువంటి విశ్వాసం కాదు, ఒక పార్టీ ప్రజలను టీఆర్ఎస్ మోసం చేసి పార్టీ. నమ్మించారు. కాబట్టి ఇలా ఊటకపు ఏదైనా మాటలు కానీ చెప్పి నమ్మించారు. నాయకత్వం అంటే కేసీఆర్, Right. చేసే పని అంటే టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి ఒక ప్రజల విశ్వాసం పొందింది కాబట్టి ప్రజలందరూ మా వెనుకున్నారు. కాబట్టి మేయర్ పీఠాన్ని మేము కైవసం చేస్తాం. రైట్, మరొక 2 రోజుల్లో 5వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. సార్, మా గ్రేటర్ ప్రశ్నకు పీఠాన్ని సమాధానం ఎవరు రాలేదు. ఎవరు అధిరోహిస్తారు ఆ అనేది ఇట్లా తెలుస్తుంది. Exit- రౌడీయిజం చేసిన అసదుద్దీన్ సమాధానం- ఓవైసీని అరెస్ట్ చేసి ఈ తెలంగాణ అదే, మొత్తం సేఫ్ ఇన్నేళ్ళు అనే 50 మెసేజ్ ఏళ్ళు ఆయన చెప్పలేరు కదా. ఆయన చెప్పలేరు కదా. ఏంది? రైట్, ఆయన పార్టీ సిద్ధంగా ఉందా, ఆయన ప్రభుత్వం సిద్ధంగా ఉందా, ఒక ఎమ్మెల్సీ 50 బాధ్యత ఏళ్ళు- వహిస్తున్న వ్యక్తిగా రైట్, చెప్పాల్సిన రైట్, అవసరం ఉంది. రైట్. రైట్, మరొక 2 రోజుల్లో ఫలితాలు వస్తాయి. గ్రేటర్ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారని ఇప్పటికే మంత్రి కేటీఆర్ చాలా స్పష్టంగా గెలుపు లాంఛనమే అని చెప్తూ ఉన్నారు. హెచ్ఎంటీవీ ఆరా సంస్థ కలిపి చేస్తున్న సంయుక్త సర్వేలో 80 పైచిలుకు సీట్లు టీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఎక్స్ అఫీషియో సభ్యుల పాత్ర కూడా చాలా కీలకంగానే ఉంది. మొత్తానికి 107 మ్యాజిక్ ఫిగర్ ఎవరు అందుకుంటే వాళ్ళు గ్రేటర్ పీఠం మీద మేయర్గా అధిరోహించబోతున్నారు. ఇది ప్రత్యేకమైన చర్చ కౌన్ బనేగా బాద్షాకు సంబంధించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ ఎన్టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అందరికీ చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. రంగారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.